రౌషిక్ బాబు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే. గుడ్ మార్నింగ్ చెప్పు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు సంతోష్ వరల్డ్. ఈరోజు విశేషం ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు. ఈరోజు మా పెద్ద కొడుకు హ్యాపీ బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే పెద్ద తల్లి. అది ఆల్మోస్ట్ పుట్టి 5 years అయిపోయింది. 6th year లో కడిగి పెట్టేస్తాడు అనమాట. పెద్దవాడు అయిపోయినట్టే. ఇంకా అంటే కిడ్ వయసు నుండి పెద్ద వయసుకి వెళ్తున్నట్టు అనుకుంటాను నేను. సో ఇప్పటికైనా చూడాలి వాడు వర్క్స్ లో కానీ అల్లరిలో కానీ చేంజ్ వస్తుందో ఏమిటో. అది నాతో పాటు మీరు కూడా నా వ్లాగ్స్ లో చూసి అబ్జర్వ్ చేస్తూనే ఉండండి మారాడా ఏంటి అని. గొప్ప పెంక్ అనమాట, చాలా పెంకి. సో ఈరోజు చాలా మా నోడికి ఒక థింగ్ అంటే చాలా ఇష్టం. సో అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట మా నోడి బర్త్డే సందర్భంగా. సో చూస్తూనే ఉండండి. ప్రస్తుతానికి అయితే ఇంటి దగ్గర నుండి ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడైతే అనకాపల్లి వెళ్ళబోతున్నాం అనమాట. అక్కడ గుడి ఉంది, నోకాల తల్లి గుడి. సో గబగబా మా నోడు ఇంకా రెడీ అవ్వలేదు, ఇప్పుడే లేచాడు. సే హాయ్. హాయ్. ఇప్పుడే లేచాడు అనమాట. అండ్ ఫ్రెష్ అవి ఇక్కడ నుండి అనకాపల్లి నోకాల తల్లి గుడికి అయితే బయలుదేరుదాము. సో చూస్తూనే ఉండండి. నేనైతే మార్నింగే లేస్తే ఫ్రెష్ అయిపోయాను. మా నోడు లేపుతామని వచ్చాను అనమాట. మీరు కూడా మా అబ్బాయిని బ్లెస్ చేయండి. అండ్ నైట్ చిన్న పార్టీ అండ్ ఆల్ థింగ్స్ ఈ వ్లాగ్లో అయితే మీరు చూస్తూనే ఉంటారు. చూస్తూనే ఉండండి. ఇంకా బర్త్డే వచ్చి సండే కాబట్టి ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న మొత్తెల గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా మనోడికి కూడా బర్త్డే కదా, కొద్దిగా దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పి బుద్ధిగా ఏదో చెప్పిన పని చేస్తున్నాడు, కానీ అస్సలు దేవుడికి ఇంత కొద్ది కూడా దండం పెట్టడు. సో ఇప్పుడైతే గుడికి వచ్చాము, ఇక్కడ దగ్గరలో ఉన్న. ఇప్పుడు మనోడైతే కొద్దిగా దేవుడికి కుంకుమది వేసేస్తున్నాడు అనమాట. అమ్మవారి సారీ అయితే ఎలా కట్టామో చెప్పండి, ఎందుకంటే నేను మా ఆడపడిచే కట్టాము. అంతకు ముందే గంట ముందు వచ్చి నీట్గా అమ్మవారికి అయితే అలా సారీ ట్రాప్ చేసి రెడీ చేస్తాము. ఇంకా అక్కడ నుండి రెడీ అయిపోయి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం అంటే అనకాపల్లి నోకాల తల్లి గుడికి వెళ్ళిపోయాం అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది అనకాపల్లి నోకాల తల్లి చాలా ఫేమస్. ఇంకా నేను చిన్నోడిని అయితే ఇంటి దగ్గర వదిలేసి మేము ముగ్గురమే వచ్చాము గుడికి. ఇంకా గుడి అయితే చాలా రష్గా ఉంది, అంత అయితే ఖాళీగా లేదు. అమ్మవారికి కొత్తగా గుడి అయితే కడుతున్నారు. సో పక్కన వేరే ప్లేస్లో అక్కడ పెట్టారనమాట. ఇంకా మాకు దర్శనం కూడా అయిపోయింది బాగానే. ఇంక ఇక్కడ కూర్చొని చిన్న సెల్ఫీ వీడియో తీసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకున్నాం. ఎందుకంటే దర్శనం అయిపోయిన తర్వాత గడిసేపు కూర్చోవడం మంచిది కాబట్టి కూర్చున్నాం. చెప్పాను కదా స్పెషల్ అని, అది ఇదే అనమాట. మనోడికి ఇలా హోటల్లో వచ్చి తినడం అంటే చాలా ఇష్టం. సో మొత్తానికి బర్త్డే రోజు ఎప్పుడు వరకు అంత ఇష్టమని తెలియలేదన్నమాట, అలా ఇష్టమని. సో ఇప్పుడు తీసుకొచ్చాం, చూద్దాం ఎంత తినేస్తాడు. ఎంత ఎందుకు రెస్టారెంట్కి వచ్చావునే. ఎక్కడికైనా బయటికి వెళ్తే ఇంకా ఎక్కువ ఆకలేస్తుంది అనమాట. ఇంకా మా నోడు ఏదో కొంచెం తినేసాడు అటు ఇటును కోడిగెలికినట్టు గలికి. ఇంకా మేము కూడా ముందుగా స్టార్టర్స్ అయితే చెప్పి ఫుల్గా లాగించాం, ఎందుకంటే ఎక్కువ ఆకలేస్తుంది బాగాన. ఇంకా అందుకు తిండి అయితే స్టార్ట్. ఇంకో ఇంటికి వచ్చి రాగానే ఇంకా ఇల్లంతా క్లీనింగ్ పనులు పెట్టారనమాట బయట అంతా, ఎందుకంటే రేపటి నుండి మా మరిది పెళ్లి పనులు షురు అనమాట. అలా అమ్మ ఇమ్మంటుందిరా దానికి. మరి ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి లైటింగ్ కూడా పెట్టారనమాట. ఇల్లు అయితే నైట్కి దగదగ మెరుస్తుంది. ఇంకా రేపే పందిరిరాట వేయడం, ఇంకా వ్లాగ్స్ పెళ్లి వ్లాగ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. చూస్తూనే ఉండండి, అస్సలు మిస్ కావద్దు, లైక్ చేయండి. నైట్ చిన్న పార్టీ అని చెప్పనమాట, దానికి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాం నేను మా అన్నయ్య కలిసి. అన్నయ్య అయితే చాలా హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఈసారి డిఫరెంట్ థీమ్ అనమాట, ఎందుకంటే ఎప్పుడు అక్కడ ఒకలాగే వేస్తాం కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా అనుకున్నాం. అండ్ ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయ్యాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. మన ముందు కాసి 2 చుట్టాలు అయితే వచ్చారనమాట. ఎంత బుద్ధిగా కూర్చున్నారో ఇద్దరును, అది మ్యాటర్. ఇంకా రెడీ అవి మళ్ళీ కలుద్దాం. రెడీ అయిపోయామండి. డెకరేషన్ కూడా ఎందుకంటే అక్కడ రొటీన్ గా ఒకే డెకరేషన్ అవుతూ ఉంటది. ఆ ఇల్లు ఇప్పుడు ఇల్లు మార్చినట్టు డెకరేషన్ కూడా మార్చాం అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది, నాకైతే బాగా నచ్చింది.
ఎవరికి ఎప్పుడు కలిసి వస్తూనే ఉంటారు అన్నమాట. ఏదో ఒకటి బర్త్డే ఏంటంటే ఇక మనం కూడా పంచి కట్టుకొని రెడీ అయిపోయాడు. ఇక్కడ నేను పౌడర్ చూపించి పౌడర్ చూసి ప్రదేశుడు మిడతలా కొడుతుంటాడు. మిడతా ఎందుకు ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఎవరికి హ్యాపీ బర్త్డే ఎవరికి? నీకేనా? నెక్స్ట్ అండ్ హియర్ ద బర్త్డే బాయ్ ఆల్సో రెడీ. హాయ్ హాయ్ టోపీ, మనోడు టోపీ చూడు ఇటుగా ఆ పక్కటి. సార్ హాయ్ హాయ్ చెప్పు మరి. ఓకే కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి చుట్టాలు కూడా ఆల్రెడీ వస్తారు అనమాట. 2 చుట్టాలు ఇక్కడ. దట్స్ ఆల్. ప్రస్తుతం డెకరేషన్ రెడీ అయిపోయింది, మేము కూడా రెడీ అయిపోయాము. హాయ్ చెప్తావా నువ్వు? మినిట్లో హాయ్ చెప్తాడు అనమాట. అది క్యాప్చర్ అయ్యిందో లేదో తెలియదు. అందరం రెడీ అయిపోయి ఒక్కొక్కరు వచ్చేసి కేక్ కట్ చేసి భోజనం చేసేయడం అనమాట. చూస్తూనే ఉండండి. ఇంకొద్దిసేపట్లో కేక్ కటింగ్. ఎస్ మేము కూడా రెడీ అండ్ బర్త్డే బాయ్ కూడా రెడీ అయిపోయారనమాట. ఎందుకంటే పాపం చాలా డిసప్పాయింట్లో ఉన్నాడు. అప్పుడే అక్కడ టీపా వేసాం ముందు. ఆ టీపా మీద గంతి ఆ మధ్యలో గ్లాస్ అంతా తిరిగి పాపం చేయికి చిన్న ఫ్రాక్చర్ అయింది. అందుకే ఆ మూడ్ అవుట్. ఇంకా కేక్ తెచ్చిన కంచి పంచిరాయుడు ఇంకా బెల్లం చుట్టూ ఏగలు తిరుగుతున్నట్టు ఆ కేక్ చుట్టూనే తిరుగుతున్నాడు. డెకరేషన్ అయిపోయి అందరూ రెడీగా వచ్చిన తర్వాత వెళ్ళి కేక్ తెచ్చేసాడు. 2-3 సార్లు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు అనమాట దాన్ని. ఇంకా కేక్ తీసిన తర్వాత క్యాండిల్ పెట్టేమని అండ్ నెక్స్ట్ కేక్ కోసే ముందు చాక్ ఇవ్వడం అవన్నీ భలే చేసినాడు అనమాట. నాకైతే చాలా నవ్వు వచ్చింది. కొంచెం ఇలా ట్రెడిషనల్ వేలో చాలా బాగా ముద్దుగా కనబడతాడు. అందుకే ఎక్కువ పంచి నెక్స్ట్ ట్రెడిషనల్గా ఏమైనా వేయడానికి చాలా ఇష్టపడతాను అనమాట వీడికి. అండ్ బాగున్నాడు. అందులోనే పాపం మధ్యలో మెట్లు అయ్యి ఎక్కలేకపోయేవాడు అనమాట. పంచోటుకొని పట్టుకొని తిరిగేవాడు ఇంకా అంగన. ఇంకా కేక్ వచ్చేసి అది పింక్ కలర్లో, ఎందుకంటే గర్ల్ అయితేనే పింక్ కేక్. సో మేమైతే గర్ల్ లేరు కాబట్టి బాయ్ కేక్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday to you. Happy birthday. छोटे नकरा ना Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. అప్పుడు స్ప్రే కొట్టువా అదే పాడు చిన్నడు అయిపోయింది ఆడి పట్టదు దోషి ఆ షేర్ కొడుతుందిలే చూడా ఈ టైంకి హ్యాపీ బర్త్డే ఆ దగ్గర ఉన్నానమ్మ ఎల్లి సదేశ ఇద్దరు వెళ్ళండి బొడ్డు చేస్తాడు బావా. ఇంక మా చిన్నోడు అయితే టైంకి ఇప్పుడు క్యాండిల్ అయిపోయింది కదా, క్యాండిల్ తీసేసి పట్టుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఇప్పుడైతే కేక్ కట్ చేస్తాం నలుగురివిని. ఇంకెలాగో చాలా బలవంతంగా వచ్చి అక్కడ నుంచోవడం వెళ్ళిపోవడం. అండ్ చోటు కూడా చాలా బబ్లీగా వేసుకొని వచ్చేసింది అనమాట, ప్రిన్సెస్ లాగా. ఇంకైతే కేక్ కటింగ్ అయిపోయింది. ఇంకా ఎందుకు పాపం కట్ చేసి ఇంకా ఒకేసారి గుచ్చేసాడు అనమాట. ఎవరు కట్ చేస్తారు ముక్కలన్నీ అని చెప్పి. ఇంకైతే ఫస్ట్ బర్త్డే బాయ్ కాబట్టి చిన్న పీస్ బర్త్డే బాయ్కి. ఇంకా మా తర్వాత ఇలా అత్తయ్య మావయ్య ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కేక్ పెట్టారనమాట. ఇప్పుడైతే అమ్మ నాన్న అలా అందరూ ఒక్కొక్క కేక్ పెట్టేసి ప్రతి ఇయర్ కూడా ఇలానే ఫోటో తీసుకొని కేక్ పెట్టి ఒక ఫోటో మెమరబుల్గా వాళ్ళ అత్త మామ నెక్స్ట్ ఇప్పుడు బాబాయ్ అనమాట. రేపు నుండి పెళ్ళి కొడుకు కాబోతున్నాడు. ఇప్పుడే డ్యూటీ నుండి వచ్చారు. ఇంకా రేపు నుండి పెళ్ళి కొడుకు చేయడం అనమాట, రేపే అది. అండ్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఇద్దరు మామూలు అండ్ మా తమ్ముళ్ళు అనమాట. ఇంకా అందరికీ ప్లేట్లో మిక్సర్ బిస్కెట్ చాక్లెట్లు కేక్ అన్నీ సగ్రిగేట్ చేస్తున్నాం అనమాట. పైన రేపు మార్నింగే హెల్దీ ఫంక్షన్ ఉంది, దానికి డెకరేషన్ అవుతుందన్నమాట. ఇంకా కేక్ చూస్తే క్రీమ్ ఎక్కడైనా అంటితే అది అక్కడ ఇంకొక 10 ఓట్లకి అంటుతుంది అనమాట. ఇలా నాకేస్తూ ఉంటాము అనమాట ఎవ్రీ వన్ అంతే. ఇంకా బర్త్డే బాయ్ రెడీగా ఉన్నాడు అన్నీ పంచడానికి. ఇంకా అలాగే ప్లేట్తో పట్టుకెళ్ళి అందరికీ ఇచ్చేస్తున్నాడు అనమాట. మేమైతే వేస్తుంటే
ఇంకా అది వాడికి పంచడం అంటే చాలా ఇష్టం. మనకి ఎన్ని ఉన్నా అలుపు లేకుండా అందరికీ పంచేస్తాను అంటాడు అనమాట. సేమ్ నా అలాగే. నేను కూడా అలాగే చిన్నప్పుడు సంక్రాంతికి బుట్టు ఇస్తారు కదా, బుట్టు అయితే పంచేస్తూ ఉంటాను ఎప్పుడూను. అలాగా ఇప్పుడు ఇంకా అందరికీ కేక్ బిస్కెట్ అత్తయ్య అండ్ అమ్మ హెల్ప్ చేస్తున్నారు. నేను కేక్ కట్ చేసేసి నేను వేసేస్తున్నాను అనమాట. ఇంకా అదైతే అవుతూనే ఉంది ఇంకా అలాగనా. అండ్ ఇలా పంచడం అండ్ నెక్స్ట్ భోజనాలు అనమాట. భోజనం చేసేయడమే. అండ్ నేను ఒక ముక్క అందులో ఒకటి తిండం అనమాట. ఇక్కడ మేడ మీద డెకరేషన్ చేస్తున్నాడు కదా, వాళ్ళందరికీ వాళ్ళ తర్వాత తీసుకుంటామని చెప్పారు. అందుకు సో వీడి ప్లేట్లో ఇలా పెట్టేస్తున్నాడు అనమాట. ఇంకా ఇప్పుడు వీలైతే అప్పుడే తినండి అని చెప్పి ఇంక ఇక్కడ వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. మన పాప అండ్ మన పంచరాయుడు బుడ్డి అండ్ పంచరాయుడు అనమాట. ఇక్కడ అందరికీ అమ్మ బిర్యానీ చికెన్ అండ్ వండి తెచ్చేసింది. అత్తయ్య సాంబార్ అండ్ ఆ రైస్ అత్తయ్య వండేశారు. అండ్ ఇక్కడ అందరికీ భోజనాలు. హాయ్ 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 చెప్పేస్తున్నారు. హాయ్ మాము, హాయ్ మాము, హాయ్. అండ్ ఇక్కడ అవుతూనే ఉన్నాయి భోజనాలు. ఇంకా మన షేర్ చేస్తుంది అందరినీ భోజనం చేస్తున్నారు అనమాట. మనోడు పని చేసుకోవడం వల్ల అంత ఊపు రావట్లేదు. ఇప్పుడు మ్యాడ్ మ్యాన్కి వెళ్ళి మనోడు డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తున్నాడు. పాప ఆ పంచుతో అస్సలు ఎక్కలేకపోతున్నాడు చూడండి. నాకైతే తెగ నవ్వు వస్తుంది వాడు అలా నడుస్తున్నాడు. ఇక్కడ అప్పుడే డ్రెస్ చేంజ్ చేసి ఇంకా డాన్స్. హల్దీ వచ్చేసి మార్నింగే కాబట్టి అండ్ డెకరేషన్ కూడా నైటే చేసేస్తున్నాం అనమాట. ఇంకో పక్క నుండి మన వాళ్ళు ఎంటర్టైనింగ్ కూడా. ఇంకా దట్స్ ఆల్. ద బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి మేము హెల్దీకి హెల్ప్ చేస్తున్నాం. మా ఆడపడుచు పనికి డెడికేషన్ ఎలాగుంటుంది అంటే పాపను ఒళ్ళో పెట్టుకొని మరీ హెల్ప్ చేసేస్తుంది అనమాట. అలా ఉంటుంది మనతోటి. ఇంకా కొన్ని గర్ల్ థింగ్స్ ఉన్నాయి. సో అందుకని మేము పువ్వులే గుచ్చాలని సాయం చేస్తున్నాం అనమాట. ఇంకా మాకు వచ్చేసి 1 గంట అయిందా పని అంతా అయ్యేసరికి. సో మన వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టేక్ కేర్, బాయ్.